అండి నమస్తే. ఈరోజు లంచ్లో మటను ఆలు మెథి అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటా వేసానండి. వేగిపోయింది. ఇప్పుడు మాంసం కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా వేసేస్తానంట. మేథి వేస్తాను. ఇందులో మేథి ఆలు ఒక ఆలు మేథి వేస్తాను అన్నమాట. వేగాలి, ఇది వేగుతుంటుంది. సారీ, ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేసి వేయిస్తాను. వేగుతుంది ఇది. ఉప్పు, ఇది పింక్ సాల్ట్ అనమాట. ఇది ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలాలు వేసేస్తాము. పసుపు వేసుకున్నాము, కారము, ధనియా పొడి, మొత్తం కలుపుకుంటే బాగా కలుపుకోవాలి. ఉప్పు కారము అంతా ఈ ముక్కలకు పట్టాలన్నమాట బాగా. మాంసం కూడా వేగిపోయింది, నూనె పైకి తేలుతూ వస్తుందండి. ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని మాంసాన్ని ఉడికిపెట్టాలన్నమాట, ఒక 4 విజిల్ వరకు. తర్వాత ఆకుకూర వేసుకోవచ్చు, మెంతి ఆకు, ఆలు వేయచ్చు, కొబ్బరి అవంతా తర్వాత వేసుకున్నాం. ముందు ఉడకాలి అన్నమాట. ఇది చూడండి, నూనె పైకి వచ్చింది. ఇది ఇంత వస్తే చాలు. నీళ్ళు వేసుకోవాలండి. చాలు, 2 గ్లాసులు నీళ్ళు చాలు, ఉడికిపోతుంది. ఒక 4 విజిల్లకు సరిపోతుందండి. ఉడికిందండి 4 విజిల్లో మాంసము. ఇప్పుడు మాంసం ఉడికిపోయింది. ఇప్పుడు ఆకుకూర వేసుకుంటాను, మెంతి ఆకు. ఇలా మెంతి ఆకు శుభ్రంగా కడిగి ఒక ఆలు తురుముకొని పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. ఇందులో కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి వేసుకొని ఇప్పుడు ఈ మెంతి ఆకు ఇవి వేసేయాలండి. ఇందులో ఆలు, మెంతి ఆకు వేసి ఒక 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత మూత పెట్టి ఒక విజిల్కి వచ్చేస్తే సరిపోతుందండి. ఈ కర్రీ రెడీ అయిపోతుంది. మాంసము, మెంతి ఆకు. దీనికి ఈ రవ్వపు ఉండలు చేస్తున్నానండి, రాగి ముద్దల్లాగా, సంగటిలాగా. సంగటి అన్నమాట. ఇది బొంబాయి రవ్వ కాదు, గోధుమ రవ్వతో, ఎర్రటి గోధుమ రవ్వ ఉంది కదా, కొంచెం దొడ్డు రవ్వ, ఆ రవ్వతో చేస్తానండి ఇది. ఇప్పుడు 2 నిమిషాలు వేగనిద్దాము, మూత పెట్టేసి వేగనిద్దాం. ఇలా ఉడకనిచ్చి
ఇప్పుడు మనం మూత పెట్టాలండి, కుక్కర్ మూత పెట్టాలన్నమాట. ఉప్పు కారం అంతా చూసుకొని రుచిగా తక్కువ ఉంటే వేసుకోవచ్చు, సరి సమానంగా ఉంటే సరిపడా ఉంటే వేయాల్సిన అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టేస్తామండి. ఇది సంగటి అండి, రవ్వ సంగటి. ఇది బియ్యం కాకుండా, మన వరి అన్నం కాకుండా, ఇది ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని, హాఫ్ గ్లాస్ రవ్వకు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని బాయిల్ అయిన తర్వాత గోధుమ పిండి ఒక తలకొట్టి ఒక గ్లాస్ రాగి పిండి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ముద్దలుగా ఇలా చేసుకోవాలండి. సాఫ్ట్గా ఉంటాయి ఇవి, చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అన్నానికంటే ఇది ఇంకా రవ్వ ఇది సంగటి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది ఈరోజు మెంతికూర మటన్ మెంతితో ఇది కాంబినేషన్ అన్నమాట. ఈరోజు రాగి ముద్ద మా ఇంట్లో. ఇదిగోండి ఇలా అయిందండి మటన్ మేథి, ఆలు మేథి అన్నమాట. అయిపోయింది, కూర రెడీ. గరం గరం వేడి వేడి రెడీ. ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను డిష్లోకి, వేరే డిష్లోకి. ఇదండి మధ్యాహ్నం లంచ్. రవ్వ సంగటిను, గోధుమ రవ్వ రాగి సంగటి, తర్వాత మటన్ ఆలు మేథి అన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ వేసుకుంటానండి. ఇదే అండి వేడి వేడి మటన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.